బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, సూపర్ గా ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ప్రభాస్ యాక్షన్ కూడా సూపర్ గా ఉంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి పండగ ప్రభాస్ పండగే, రాజేసాబ్ పండగే ఖచ్చితంగా. డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ ఎలా ఉందంటావు? స్టోరీ లైన్ బాగుందన్న. వన్ టైం వాచ్ అయితే అర్థం కాదు, మాక్సిమం 2 times చూడాల్సిందే. ఎందుకంటే అంత ఇదిగా ఉంది, సైంటిఫిక్ గా ఉంది కాబట్టి 2 times ఖచ్చితంగా చూడాలి. మరి ఫస్ట్ టైం కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లో చేశాడు కదా, ఈ హారర్ జోనర్ ఇవన్నీ చేసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారు లేదా థియేటర్ లో? ఖచ్చితంగా ఎంజాయ్ చేసాం అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభాస్ అయితే కామెడీ చేసేవాడు, యాక్షన్ చేసేవాడు. ఇలాంటి జోనర్ లో ఎప్పుడు తీయలేదు, కానీ మారుతి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా బాగుంది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సూపర్ గా ఉంది. మరి కల్కి సలా రేంజ్ ఉందా సినిమా, లేకపోతే ఇంకేమైనా? ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదన్న. ఎంత పాన్ ఇండియా మూవీస్ ఇది, ఇది మాత్రం ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ ఇది. అలా అని చెప్పి తీసేయాల్సిన మూవీ కూడా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి మూవీలో ఇదే మూవీ సంక్రాంతి మూవీ. ఇది 400 కోట్లు పెట్టి తీశారు కదా, కలెక్షన్స్ ఎలా ఉంటాయో? కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్న, కలెక్షన్ వల్ల ఇబ్బంది లేదు. సూపర్ మూవీ. అయితే కొన్ని ట్రైలర్ లో కొన్ని సీన్స్ మిస్ చేశారు. పర్టికులర్ గా ప్రభాస్ ది ఓల్డ్ ఏజ్ గెటప్ తీసేశారు. మా ఓడికి ఓల్డ్ ఏజ్ గెటప్ తీసుకొచ్చాం మేము ఆ సీన్ కోసం. ఆ సీన్స్ తీసేశారు, అదొకటే బాగా. ఇప్పుడు సినిమా ట్రైలర్ లో మనం చూసాం కదా, ముసల్ని ఒక షాట్ అవునవును నేలకి వాటర్ లో కొడుతున్నాడు. అప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది ఆ షాట్? ఆ షార్ట్ మూవీకి ఫుల్ హైలైట్ యాక్షన్ అయితే అదే ముసలి ఫైట్ యాక్షన్. ఆ ముసలి ఫైట్ అయిపోగానే ప్రభాస్ చేసే ఒక మూవ్మెంట్ తో ఫ్యాన్స్ అందరూ గాల్లో గంతులేయాల్సింది. సూపర్. తెలిసిందే, బీజిఎం తో చంపేశాడు, లేపాడు. సినిమాని కూడా బాగా లేపాడు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బాస్టర్. పండుగ సంక్రాంతి పండుగ, రాజేసాబ్ పండుగ, రాజేసాబ్ పండుగ. రాజేసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తాం? రాజేసాబ్ అంటే 5 రేటింగ్ ఎలా ఇస్తారా? 5కి 5 ఇచ్చారు. ఫ్రాన్స్ కాబట్టి ఇచ్చేస్తారు.